తిరునీలకంఠ నాయనార్కు ఈశ్వరానుగ్రహం ఎలా లభించిందో తెలుసుకుందాము. చిదంబరం పట్టణంలో ఎల్లప్పుడూ భగవంతుని ఆలోచనలలో మునిగిపోయిన భక్తుడు నివసించాడు. భగవంతుని సేవకులకు సేవ చేయడంలో అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. అతను హరుడిని తన హృదయ కమలంలో ప్రతిష్ఠించుకున్నాడు మరియు వినయపూర్వకమైన సేవకు తగిన క్రమశిక్షణతో కూడిన వివాహ జీవితాన్ని గడిపాడు. ఆయన వృత్తిరీత్యా కుండలు మరియు ఇతర మట్టి వస్తువులను తయారుచేసేవాడు. తన వృత్తికి అనుగుణంగా పినాకవిల్లు ధరించే భగవంతుడికి నమస్కరించేవారికి మట్టిపాత్రలను అందించే బాధ్యతను స్వీకరించాడు. ఆయన చాలా అందమైన పవిత్ర కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె హృదయం శివుడి పట్ల ప్రేమతో నిండిపోయింది. ఆమె చెప్పలేని దైవిక పారవస్య స్థితిలో ఆమె తిరునీలకంఠం అనే పేరును జపిస్తూ ఉంటుంది. మొత్తం సృష్టిని నాశనం చేయడానికి బెదిరించే విషాన్ని శివుడు మృంగినందున ఆయనకు ఈ పేరు వచ్చింది. పరిస్థితి ఎంత విషపూరితమైనదైనా ఆయన భక్తులను రక్షించడానికి వస్తాడనడానికి సూచన నీలకంఠ నామం. ఆయన భక్తులకు ఓదార్పునిచ్చే మార్గం ఆయనే. అన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ ఆ యువజంట జీవితంలో విధి ప్రేరేపించినట్లుగా ఒక మచ్చ కనిపించింది. కుమ్మరి యవ్వన ధోరణులు అతని వివాహం వెలుపల శారీరక ఆనందాన్ని కోరుకునేలా చేశాయి, అది కూడా ఒక వేశ్యతో. భక్తిగల భార్య తన భర్త పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆమె విధేయతగల భార్య యొక్క అన్ని బాధ్యతలను నిర్వర్తించింది. ఒకరోజు అతను ఆమెను మధురమైన మాటలతో మరియు శారీరక ప్రయత్నాలతో శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. ఆమె వెంటనే "నన్ను ముట్టుతావా, తిరునీలకంఠ" అనే పదాలతో అతనిని నిషేధించింది. ఆ క్షణంలోనే ప్రభువనామంలో మాట్లాడిన ఈ మాటలు విన్న కుమ్మరి తన చేతులను వెనక్కు తీసేసుకున్నాడు. కామాన్ని దహనం చేసిన గొప్ప దేవుని పేరు పట్ల తనకున్న భక్తితో తన భార్య తనని తాకవద్దు అని అన్నందుకు అతను తన కలలో కూడా స్త్రీని ముట్టుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ధర్మబద్ధమైన జీవితాలను గడిపే వ్యక్తులు తప్పులు చేసినప్పుడు వారు నైతిక ప్రమాణాలను మరింత పెంచుకుంటారు మరియు వాటిని మరింత కఠినంగా పాటిస్తారు. అలాంటి వ్యక్తులు చరిత్రలో తమకంటూ ఒక పేరును చెక్కుకుంటారు. కుమ్మరి మరియు అతని భార్య స్వీయ నియంత్రణతో నిండిన దృఢ నిశ్చయంతో కూడిన జీవితాన్ని గడిపారు. వారు వివాహిత జంట యొక్క అన్ని విధులను నిర్వర్తించారు, కాని శారీరక సుఖాలకు దూరంగా ఉన్నారు. వారి ఏర్పాటు వారి రహస్యంగానే ఉంది మరియు ప్రపంచానికి వారు ఆదర్శ జంట. అందమైన భార్య సమక్షంలో ఇంద్రియాలను జయించడం కంటే ప్రపంచాన్ని జయించడం బహుశా సులభం. శయన సుఖాల కోరిక అతన్ని వేశ్య వద్దకు నడిపించిన వ్యక్తికి ఈ స్వీయ విధించిన తపస్సు చాలా కష్టంగా ఉండేది. కాని అతను దానిని దేవుని నామం కోసమే చేశాడు. కఠినమైన తపస్సు ద్వారా తమ ఇంద్రియాలను నియంత్రించే గొప్ప ఋషుల సమావేశంలో కూడా ఇది అతన్ని ఉన్నతంగా నిలబెట్టింది. సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ జంట దృఢ సంకల్పం అలాగే ఉంది. రాళ్లు కూడా కూలిపోయేవి, కాని తమ ప్రమాణానికి కట్టుబడి ఉన్న ఆ జంట అలా కాదు. వారి రూపురేఖలు మారిపోయాయి. వారి యవ్వనం మరియు అందం వృద్ధాప్య బలహీనతలతో భర్తీ చేయబడ్డాయి. కాని వారు తమ హృదయంలో శివుడి పాదాలను గట్టిగా పట్టుకున్నారు. మోక్షం పొందడానికి అనుసరించాల్సిన మార్గాన్ని ప్రపంచానికి చూపించడానికి నాయనార్ ఇంటి ముందు శివయోగిగా శివుడు కనిపించాడు. నాయనార్ ఆచారాల ప్రకారం శివయోగిని స్వాగతించి అతని ఆజ్ఞల కోసం అతని కోసం వేచియున్నాడు. మారువేషంలో వచ్చిన ప్రభువు నాయనార్కు ఒక మట్టి గిన్నెను ఇచ్చాడు. అది చాలా అరుదైనది మరియు విలువైనది అని అతను పేర్కొన్నాడు. దానిని అతను తన ప్రయాణాల నుండి తిరిగి వచ్చే వరకు భద్రపరచడానికి ఇచ్చాడు. భగవంతుని భక్తుడి సేవకుడు అయిన కుమ్మరి ఆ గిన్నెను తీసుకుని సురక్షితమైన స్థలంలో ఉంచాడు. ఈశ్వరుడు ఆ గిన్నెను అదృశ్యం చేశాడు. చాలా రోజుల తరువాత శివయోగి తిరిగి వచ్చి నాయనర్ నుండి తన మట్టి గిన్నెను అడిగాడు. భగవంతుని భక్తుడు దానిని ఉంచిన స్థలంలో గిన్నె కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. అతను తన ఇంటి చుట్టూ వెతికినా అది కనిపించలేదు. అసంఖ్యాక సృష్టి మరియు విధ్వంసాలను చూసిన అమరదేవుడు శివయోగి రూపంలో నాయనర్ను అసహనంతో తొందరపెట్టాడు. భక్తుడు శివయోగికి మట్టిగిన్నె కనిపించకపోవడం గురించి తెలియజేసి బదులుగా కొత్తది తయారు చేస్తానని వాగ్దానం చేశాడు. విముక్తిని ఇచ్చేవాడు అదే మట్టిగిన్నె గురించి మొండిగా ఉన్నాడు మరియు బంగారు గిన్నె ఇస్తే దానిని తీసుకోవడానికి కూడా నిరాకరించాడు. నాయనర్ మట్టిగిన్నెను తిరిగి ఇవ్వలేకపోయాడు కాబట్టి శివయోగి అతన్ని మోసం చేశాడని ఆరోపించాడు. నాయనర్ నిజాయితీగా ప్రమాణం చేశాడు. తన కొడుకు చేయి పట్టుకుని చెరువులో స్నానం చేస్తున్నప్పుడు తన నిజాయితీని ప్రమాణం చేస్తేనే
కుమ్మరిని విశ్వసిస్తానని చెప్పాడు శివయోగి రూపంలో ఉన్న శివుడు. కుమ్మరి తనకు సంతానం లేదని శివయోగికి తెలియజేశాడు. అప్పుడు శివయోగి అతని భార్య చేయి పట్టుకుని చెరువులో స్నానం చేయమని అడిగాడు. నాయనారు ప్రమాణం కారణంగా తిరస్కరించాల్సి వచ్చింది. కోపంతో బయటకు వచ్చి శివయోగి తిల్లై అంటే చిదంబరం ఆలయ పూజారుల ఆస్థాన సమావేశానికి నేరుగా వెళ్లాడు. విచారణలో కుమ్మరి తాను శివయోగి నుండి గిన్నె తీసుకున్నానని అంగీకరించాడుగాని అది ఎలా మాయమైందో అతనికి తెలియదు. తన మట్టిగిన్నెను తప్పుగా ఉంచినందుకు శివయోగి కుమ్మరికి అప్పగించిన పనిని పూజారుల ఆస్థానము సమర్థించింది. ఆ స్థానంలో తన భార్యకు చేసిన రహస్య ప్రమాణాన్ని వెల్లడించకుండా కుమ్మరి ఆమెతో పాటు చిదంబరం ఆలయంలోని తిరుప్పుల్చర్యం చెరువు వద్దకు వచ్చాడు. ఇది భగవంతుడు తన శక్తితో శాశ్వత ఐక్యతతో ఉన్న నివాసం. పాపరహిత కుమ్మరి వెదురుకర్ర యొక్క ఒక చివరను మరొక చివరను తన భార్య చేతిలో పట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత అతను తన భార్యను తాకకపోవడానికి గల కారణాన్ని ప్రజలకు వివరించాడు. అప్పుడు వారిద్దరూ వెదురుకర్రను పట్టుకుని స్నానం చేశారు. వారు పైకి వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయేలా వారి యవ్వనం మరియు అందం పునరుద్ధరించబడ్డాయి. వారు చుట్టూ చూశారు. శివయోగి అదృశ్యమయ్యాడు. అప్పుడు క్షితిజ సమాంతరంగా కనిపించాడు. ఎద్దుపై తన భార్యతో ఉన్న ప్రభువు కనిపించాడు. 5 ఇంద్రియాలపై విజయం సాధించినందుకు ప్రభువు వారిద్దరినీ ప్రశంసించాడు. ఆయన ఇద్దరికీ శాశ్వత యవ్వనాన్ని మరియు తన నివాసంలో తనతో ఒక స్థలాన్ని అనుగ్రహించాడు. భగవంతుని పేరుమీద తన భార్యకు చేసిన ప్రమాణం కోసం తన యవ్వనాన్ని త్యాగం చేసిన భక్తుడిలా నేను గొప్పవాడిని కాదు అని కుమ్మరి విలపించాడు. ఆ కుమ్మరి తిరునీలకంఠ నాయనార్గా కీర్తించబడ్డారు. తిరునీలకంఠ నాయనార్ భగవంతుని నామానికి ఇచ్చిన గౌరవం మరియు ప్రమాణంలో కట్టుబడి ఉండడంలో ఆయనకున్న దృఢసంకల్పం ఎల్లప్పుడూ మన మనసుల్లో నిలిచి ఉండనివ్వండి.